లగచర్ల ఘటనను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రులు. తప్పు చేసిన సొంత పార్టీ నేతలను రక్షించుకునేందుకు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతులందరూ ఒప్పుకున్న తర్వాతే భూములు తీసుకుంటామని చెప్పారు. కేటీఆర్ జైలుకు వెళ్తారనే భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూములు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము భూసేకరణ చేయడం లేదన్నారు. కొందరు నేతలు లగచర్లలో అమాయకులను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారని ఫైర్ అయ్యారు బట్టి విక్రమార్క. ఈ ల్యాండ్ అక్విజిషన్ రైతుల కోసం, భూమి కోల్పోయేటువంటి వాళ్ళ కోసం అద్భుతంగా ఉంది. దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నాం. అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా అందరితో మాట్లాడే చేస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సిన రకరకాల ఫోరమ్స్లో మాట్లాడుకోవడానికి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. కొద్దిమంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనులను రెచ్చగొట్టి వాళ్లకు నష్టం జరిగేటట్టుగా హైదరాబాద్ సెక్రటరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 2 కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నామన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి 1,00,000 మంది జనం హాజరవుతున్నారన్నారు మంత్రి కోమిటిరెడ్డి. తెలంగాణ తల్లిగా విగ్రహం జరే इससे पहले विजिटर्स कम थे, अब विजिटर ज्यादा हो गए हैं. कैसा कंट्रोल करना, कैसा उसको सिस्टमेटिक करना बोल के हमारा स्पेशल सीएस और हमारा इंजीनियर्स के साथ मिलके काम कर रहे हैं. अब जो December 9 सोनिया गांधी बर्थडे तेलंगाना तल्ली हमें जो इंस्टॉल कर रहे हैं, आप देख रहे हो स्टैचू जैसा गाँव में रहते तेलंगाना का एक औरत, एक बहन, एक माँ वैसा बना रहे. वो 9 तारीख 1 लाख पब्लिक के साथ वो अनवेलिंग कर रहे हैं. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. ధాన్యం, పత్తి కొనుగోలులో సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించాలని సూచించారు తుమ్మల. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితులు సురేష్ను కాపాడాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఫార్మా కంపెనీలకు భూసేకరణపై బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. లగచర్లలో ఇప్పటి వరకు 1 ఎకరం కూడా తీసుకోలేదన్నారు రామ్మోహన్. ఇన్లేదో తీసేసుకుంటారన్నట్టుగా, వాళ్ళ భూములేదో లాగేసుకుంటారన్నట్టుగా అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు. మొత్తం కూడా అభూత కల్పనలు తీసుకొని దాంట్లో నరేందర్ రెడ్డిని, మాజీ శాసనసభ్యుడు కొడంగల్ని ఒక పావులాగా వాడుకొని ఎస్టీలు 7 మంది అరెస్ట్ అయ్యారు, ఎస్సీలు 1 అరెస్ట్ అయ్యారు, బీసీలు 13 మంది అరెస్ట్ అయ్యారు, బీసీలు రెడ్లు కూడా 2 అరెస్ట్ అయ్యారు. కానీ ఇవేవి చెప్పకుండా గిరిజనులే అరెస్ట్ అయ్యారు అన్న విధంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ జైలుకెళ్తారని తెలిసే సీఎం రేవంత్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. త్వరలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఈడీ ప్రశ్నిస్తుందని చెప్పారు. లగచర్లకు నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారని ఆరోపించారు మల్రెడ్డి. ఈరోజు ఈడీ ఎలాగైతే అమయ్ కుమార్ మీద చేస్తుందో, రేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ మీద, మీ కుటుంబం మీద తప్పకుండా ఈడీ ఎంక్వైరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద మీరు చేసిన తప్పులను బయటికి తీసుకొస్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం, మీరు చేసింది ఒక్కటి వదిలిపెట్టాం. లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ పెద్దలున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు.